మీకు వార్తలు రాయడం, విశ్లేషణ చేయడం వచ్చా? అన్యాయాన్ని ప్రశ్నించడం తెలుసా? ఇంకెందుకు ఆలస్యం? క్యూ న్యూస్ మిమ్మల్ని ఆహ్వానిస్తుంది. క్యూ న్యూస్లో పనిచేయడానికి అనుభవం గల కంటెంట్ రైటర్స్ కావాలను. సంప్రదించవలసిన నెంబర్లు 8688926084. నిన్న జరిగినటువంటి ప్రెస్ మీట్లో మాజీ ఎమ్మెల్యే గారు మాట్లాడడం జరిగింది. ఆయన మాట్లాడిన దాంట్లో ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు, మీరు ఏం మాట్లాడుతున్నారు అనేది, మీరేం చేసింది అనేది మీరు చెప్పితే బాగుంటుండే. కానీ మీరు ఏం చేసిందంటే మీరు చేసేవి కూడా చెప్పకుండా ఎవరెవరు వాళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళు ఏం చేస్తున్నారు అని అడగడం. మొన్ననే ఎమ్మెల్యే గారు గెలవడం జరిగింది. ఆయన మంత్రి గారి దగ్గర, ముఖ్యమంత్రి గారి దగ్గర రోజు తిరిగి మన తాండూరుని ఎట్లా అభివృద్ధి చేయాలి మనం అనే కార్యక్రమంలోనే ఉన్నాడు ఆయన. ముందు ముందు చూస్తారు మీరు తాండూరు ఎంత అభివృద్ధి చేస్తారో. మన తాండూరు రోడ్స్ కానీ, పాఠశాలలు కానీ, మనకు మౌలిక సదుపాయాలు అన్నీ కూడా చేయడానికి ఆయన ఎంతో కష్టపడుతున్నాడు. అందరితో పోతున్నాడు, మా ప్రపోజల్స్ ఇస్తున్నాడు. తాండూరు మాకు ఇవి కావాలని చెప్పి తీసుకురావడానికి ఆయన ఎంతో శ్రమిస్తున్నారు. కాబట్టి ముందు ముందు చూస్తాం మనం మన తాండూరు ఎంత అభివృద్ధి చేస్తున్నాం. ఇప్పుడే ఒక 5-6 నెలలకి ఇప్పుడు ఇంకా ప్రపోజల్స్ కూడా వెళ్ళవు. ఇంకా ఇప్పుడు రుణమాఫీలో ఉన్నది ప్రభుత్వం కాబట్టి 14,00,000 రుణమాఫీ కూడా చేసిన తర్వాత అభివృద్ధి అనేది ఏంటో మన కాంగ్రెస్ ప్రభుత్వం తెలుస్తుంది. కాబట్టి మీరు ఇప్పుడే ఏమో మాట్లాడితే కాదు. మీరు తెచ్చారు ఊరికి ఒక 50 లక్షలు ఇస్తామని చెప్పి ఇచ్చారు, ప్రొసీడింగ్స్ ఇచ్చారు. దానికి ఫైనాన్స్ శాఖ నుంచి అనుమతి కూడా లేదు. నేను మా ఊళ్ళలో మేము కూడా చూసిన తాండూరు మండలంలో 50 లక్షలు ఇచ్చారంటే అబ్బా బాగా అయితే దూరం అనుకున్నాను. ఎవరికి ₹1 లేదు, ₹2 లేదు, అవికైనా చెత్త కాగితంలోనే పడేసారు. అవి ఫైనాన్సింగ్ స్టేటస్ లేనప్పుడు మీరు ప్రొసీడింగ్ తెచ్చి ఇస్తే అవి ఎవరు చేయలేదు కూడా ఇంతవరకు. నేను కూడా సంఘం కాలానికి ప్రొసీడింగ్ వచ్చేది 50,000 అని చెప్పి మా దగ్గర సర్పంచ్ మేమే ఉన్నందుకు మాకు నామినేషన్ మీద కాకుండా టెండర్ సిస్టమ్ ఇచ్చారు. టెండర్ కూడా వేసినాం మేము, టెండర్ కూడా వచ్చింది. దానికి డబ్బులు లేకపోతే ఆపేసినాం. రూపాయి లేనప్పుడు మనం ప్రొసీడింగ్ ఇస్తే ఏం లాభం? కాబట్టి మీరు చేసే అన్ని 16 కోట్లన్నా ఎన్ని కోట్లన్నా మీరు ఫైనాన్సింగ్ శాంక్షన్ లేనప్పుడు మీరు ఎన్ని చేస్తే దండగా, మీరు 61 కోట్లు అయినా దండగానే మీరు ఎన్ని ఇచ్చిన దండగా మీరు ఏం చేసింది లేదు. ప్రజలంతా గమనించే మీకు ఇంటికి పంపించారు. కంట్రాక్టర్స్ కూడా అంతా చావు బతుకులు ఉండే వాళ్ళు. ఆయన మన మోహన్ రెడ్డి ఆయన గుండె కూడా కలిగింది. ఇంకొక విషయం, మీరు ఆయన కుటుంబం మీద అబద్ధాలు వేయడం పద్ధతి కాదు. ప్రజలు ఆయన దగ్గరకు పోతే ఆయన సాయం చేయడానికి ముందుకు వస్తాడు, సాయం చేస్తారు. ప్రజలు పోయినప్పుడు ఎమ్మెల్యేగా మా అన్ననే ఉన్నాడని చెప్పి ఆయన ఎక్కడ అవసరం ఉంటే ప్రజలకు అక్కడ పోతున్నాడు, సాయం చేస్తున్నాడు. తప్పేమున్నది? ప్రజలకు సేవ చేయడం తప్పు కాదు. ఆయన మన అధికారం, ఆయనకి పదవి లేదు, ఏం లేదు. ప్రజలు వస్తున్నారు, నాకు ఈ పని ఉన్నదన్నా అంటే పోయి చేస్తారు. తప్పేమున్నది? దాన్ని మీరు విమర్శించడంలో అర్థం ఉన్నదా? ఉస్కై కూడా ఇప్పుడు మీరు ఎప్పుడో ఒక డీడీ కట్టే పాపాన వచ్చి జేసీబీలతో లారీలు తిప్పుకోపోయారు. మొన్న వచ్చినప్పటి నుంచి 2 కోట్ల డీడీలు కట్టి ప్రభుత్వం తీయడం కూడా జరిగింది ఉస్కల. ఇవన్నీ గమనించకుండా మీరు మాట్లాడితే పద్ధతి కాదు. ఇంకా మీకు మొన్ననే వచ్చిన వాళ్ళు తాండూరు, ఇంకా తాండూరులో ఏమేమి జరుగుతున్నాయో తెలుసుకొని మాట్లాడితే బాగుంటుంది. మనోహర్ రెడ్డి గారు తాండూరు అభివృద్ధి కోసం చాలా మంచిగా పనిచేస్తున్నాడు. ఎవరినేమి హరాస్మెంట్ లేదు, రౌడీజం లేదు, ఎక్కడ ఏం లేదు. మంచిగా అందరినీ కలుపుకొని పోయి మంచి రాజ్యం చేయడానికి, మంచి అధికారం ఇవ్వడానికి ప్రజలకు ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఇటువంటి చౌకబారు విమర్శలు చేయడం మానుకోండి. ఇప్పటి నుంచి అయినా మీరు సరి ఉంటే ఇంకా మీరు ప్రజలు ఆదరించవలసి అసలు. అయినా టీఆర్ఎస్ పార్టీ అంటే ఇప్పుడు అదొక మునిగిపోయింది కూడా. ఇప్పుడు మీరు ఏం చెప్పినా ప్రజలు మీకు ఆదరించే పరిస్థితి లేదు. నిధులు లేవు, నియామకాలు లేవు, ఏం లేవు మీరు చెప్పినాయి. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రుణమాఫీ కూడా చేస్తున్నారు. 2 లక్షలు ఇప్పుడు జరగబోతుంది. మీరు 1 లక్ష చేస్తామని ఇంతవరకు చేయలేదు. ఎవరికి 50,000 25,000 చేసి అవి కూడా ఎవరికి మిట్టికి జరుగుతాయి. ప్రజలంతా విశ్వసిస్తే కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకురావడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం 2 లక్షల రుణమాఫీ కూడా చేస్తున్నది, 6 గ్యారంటీలు కూడా చేస్తున్నారు. 7వ గ్యారంటీ కూడా మనోహర్ రెడ్డి కూడా చెప్తుంది. 7వ గ్యారంటీగా తాండూరులో రౌడీజం అనేది లేకుండా చేస్తారని, న్యాయబద్ధంగా ఎవరికి అన్యాయం జరగకుండా బీద బడుగు బలహీన వర్గాలకు మంచి చేద్దామనే ఉద్దేశంతో ఉన్న మనోహర్ రెడ్డికి అందరూ కూడా సపోర్ట్ చేసి మనమందరం కూడా ఆయన వెంబడి మన తాండూరు అభివృద్ధి కోసం పాటుపడదాం. మీరు కూడా సహకరించండి.
పనిచేసే వ్యక్తికి సహకరించినట్లయితే మన ప్రాంతం అభివృద్ధి చెందుతుంది, మనం కూడా అభివృద్ధి చెందుతాం, అందరం కూడా సుఖంగా ఉండేటట్టు మనం అందరం కూడా పనిచేద్దామని మీ అందరితో కోరుకుంటూ ముందు కూడా జరగబోయే చౌకబార ఆరోపణలు కాకుండా మీరు కూడా మనోహర్ రెడ్డి గారికి సపోర్ట్ చేసి మనోహర్ రెడ్డి గారికి సలహా సూచనలు ఇచ్చి ఇంకా ముందుకు తీసుకుపోదామని మీ అందరితో కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. जो कि तांडव में छोटे छोटे हर वार्ड में प्रॉब्लम्स है, उसके लिए हमेशा मैडम के साथ और पूरे काउंसलरों के साथ बैठकर मीटिंग करके ऑलरेडी जहाँ भी जो भी प्रॉब्लम्स है उसे सॉल्व करने के लिए सीएम साहब के पास फिर रहे हैं। मैं आपको और एक बात बताऊं, ये जो रोहित रेड्डी साहब है ऑलरेडी हमारे कांग्रेस के एक शाख है, क्योंकि उस टाइम पर हम लोग ही उनको जिताए, उनकी कोई औकात नहीं है कि कोई दूसरी पार्टी से जीतने की। उन्होंने खुद एक कांग्रेस की एक शाख है, कांग्रेस से जीत के आज उन्होंने कांग्रेस को बोल रहे हैं, ये बहुत ही शर्मनाक बात है उनके लिए। उनको इतना इज्जत दे के जब तांडव की पब्लिक विदाई थी तो वो कुछ भी नहीं कर सकते। 5 साल में क्या करे, सिर्फ राउडिज्म उन्होंने करे, सैंड माफिया उन्होंने करे, गांजा अफीम ये सब कारोबार पूरे उनके अच्छे करे, सब चिल्लर पटों को लेके जो है ना यही काम करते हैं। आज जो है ना हमारे एमएलए साहब के साथ और उनकी जो फैमिली के ऊपर जो हाथ उठा रहे हैं, बात कर रहे हैं, सरासर गलत है। आपको शर्म आनी चाहिए, तांडव में आप कुछ भी नहीं कर सके, इसीलिए तांडव की पब्लिक आपको जो है ना यहाँ से जो है ना भगा के जो है ना हैदराबाद में बिठाई हुई है। पिछले 2 महीने 3 महीने से आप तांडव में नहीं है, आप जो है ना तांडव के डेवलपमेंट के लिए क्या बात करते हो। आज तांडव में क्या हमारा आप पूछो, आप यहाँ से फोन लगा के कोई पूछे तो कुछ भी नहीं मालूम। उन्होंने कहा है दूसरे कंट्री फिर रहे, क्या है बिजनेस, वहाँ फिर रहे, तांडव का कुछ भी प्रॉब्लम नहीं है। उनके पीछे 2-4 खाली चिल्लर बच्चे हैं, बच्चे हैं उनके साथ कर रहे। तांडव में ऑलरेडी पूरे काम हो गए। आधार कार्ड का हम बोले साहब जो है ना 3-4 सेंटर लगाए, 4 सेंटर लगा के पूरे आधार कार्ड का पूरा प्रॉब्लम सॉल्व कर दिए। हम रेलवे ब्रिज का बताए, रेलवे ब्रिज का काम चालू कर दिया ऑलरेडी। वो तुम्हारे को रेती का जो है रेती बोल रहे 600 रुपये ट्रिप कर दिए गाड़ी, रात में कोई गाड़ी नहीं चलती। आज 6 बजे के बाद कोई गाड़ी मिली तो सीज होती। हमारे सीए साहब से आप बात कर सकते हैं, एनी टाइम स्ट्रिक्ट है। इससे पहले के सरकार ने क्या भी बोले हेलो बोले तो आज उठने वाली है। सीए साहब अंदर डाल के कान फोड़ रहे। आप लोगों को सीधा सीधा बताओ, क्योंकि आज चिल्लरपन करेंगे तो मारा खाने वाले हैं। और आने वाले दिनों में अब ऑलरेडी जो ना 3-4 एमएलए आगे कांग्रेस में, आने वाले दिनों में पूरे कांग्रेस में ही आने वाले हैं। उन भी क्या है कि तुम्हारा भी हिसाब कुछ भी नहीं, इधर जाते नहीं मालूम। आने वाले दिनों में मैं हमारे एमएलए साहब से और हमारे सिन्हा शेट्टी साहब के जो काम है वो बहुत ही बेहतरीन काम चल रहे हैं। और आने वाले 5 सालों में भी कंपलसरी उन्होंने जीतेंगे, उन्होंने यहाँ पे पालना करेंगे बोल के अपनी बात खत्म कर रहा हूँ। जय हिंद, जय कांग्रेस। గ్యారెంటీలను మేము అమలు చేయడం జరిగింది, అది తెలుసుకోండి రోహిత్ రెడ్డి గారు. ఎందుకంటే నువ్వు 6 నెలల నుంచి తాడు కాలేవు, నీకు మతి భ్రమించింది, జ్వరం వచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు. మా ఎమ్మెల్యే కుటుంబ సభ్యుల పైన మాట్లాడుతున్నాం. బిడ్డ తస్మాత్ జాగ్రత్త. ఎందుకంటే ఈరోజు తాండూరు ప్రజలు సుఖ సంతోషాలతో ఉన్నారు. ఎందుకంటే తాండూరులో డ్రగ్గు లేదు, గుట్కా లేదు, ఇసుక లేదు, ఇన్ని మాఫియాలు చేసాం. ఈరోజు తాండూరులో ప్రశాంతతగా యువత జీవిస్తున్నారు. ఈరోజు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి వచ్చినాక ఆయన చెప్పిండు 6 గ్యారెంటీ తర్వాత 7వ గ్యారెంటీగా నేనున్నా, తాండూరు ప్రజలకు అంతా మంచి చెడు చూస్తా అని చెప్పి అన్నాడు. ఈరోజు తాండూరులో మరి ఆయన అభివృద్ధి కోసం మొన్న ఢిల్లీ పోయాడు, చెవుల నుంచి తాండూరు వరకు 4 రోడ్డు కోసం ఆయన ప్రయత్నిస్తున్నాడు. అలాగే మొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గరికి వెళ్ళి దాదాపు తాండూరు నియోజకవర్గంలో రోడ్లు బాగు చేయాలని చెప్పి 50 కోట్లు తీసుకొస్తున్నాడు. అలాగే అనేక కార్యక్రమాలు అభివృద్ధి చేయడానికి ముందున్నాడు. ఎందుకంటే గెలిచి 6 నెలలు గిట్ట కాలేదు, మీరు 4 ఏళ్ల నుంచి 5 ఏళ్ల నుంచి ఏం చేయలేరు అనుకుని ఈరోజు ప్రజలు తరిమి కొట్టడానికి తెలియదు. మా ఎమ్మెల్యే మీ కుటుంబ సభ్యులు అంటున్నాం, బిడ్డ మీ కుటుంబ మీ నాయన ఎంతో మందిని బెదిరించి తాండూరు రౌడిజం చేసి డబ్బులు చేసిండు, ల్యాండ్ల శాండ్ల మరి శుద్ధల ఇంత మాఫే చేసిండు. అలాగే మీ చుట్టం మీ శ్రీశైలం రెడ్డి గారు మరి కొర్రిజెడ్ రాజు గారు మీరు మీ కుటుంబ సభ్యులు పాలన చేయలేరా, విపరీతంగా ఇష్టకొట్టారా, మరి శుద్ధగా దోచుకోలేరా అని చెప్పి తెలియస్తున్నా. ఈరోజు మా ఎమ్మెల్యే గారు మరి వాళ్ళ తమ్ముడు గారు సింహా శెట్టి గారు చాలా స్వామ్యుడు. ఎందుకంటే ఎవరి ప్రజలు వచ్చినా ఎవరికి ఏమైనా వాళ్ళ చంద్ర రూపంలో కానీ డబ్బుల రూపంలో వాళ్ళకి సాయం చేస్తున్నాడు. అలాంటి మంచి వారిపై విమర్శ చేస్తే కూడా ఖబర్దారని తెలియస్తున్నాను. ఎందుకంటే ఎమ్మెల్యే కుటుంబం పైన ఇంకోసారి విమర్శ చేస్తే మరి ఈరోజు తాండూరు అని చెప్తున్నా, మీ పార్టీ ఆల్రెడీ ఖతం అయిపోయింది. ఆల్రెడీ మీరు బీజేపీతో అలయన్స్ అవుతున్నారు, మీ తాండూరులో పార్టీ లేదు, అసలు తాండూరులో ఉండమని చెప్పి తెలియదు. ఇంకోసారి ఎమ్మెల్యే కుటుంబం పైన ఆరోపణలు చేస్తే మాత్రం తస్మాత్ జాగ్రత్త, తరిమి కొడతామని చెప్పి తెలియస్తుంది. క్యూ న్యూస్లో పనిచేయటకు సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688926084.